ఆస్కార్ అవార్డులు అంటే మనకు సంబంధం లేని ఓ ఫారిన్ ఫిల్మ్ ఫెస్టివల్ మాత్రమే. మనం చూడ్డానికి తప్ప తీసుకోవడానికి పనికిరామా అనుకునేవాళ్ళు. కానీ RRRకు ఆస్కార్ వచ్చాక అది కూడా మనదే అనే ఫీలింగ్ వచ్చింది ఇండియన్స్కు. తాజాగా 2025 ఆస్కార్కు ఇండియా నుండి ఓ సినిమా ఎంట్రీ సాధించింది. మరి అదేంటి? నాటు దెబ్బకు ఆస్కార్ అంటే ఇండియాలోనూ క్రేజ్ పెరిగింది. 2025 మార్చి 2న 97వ ఆస్కార్ అవార్డ్స్ ప్రకటించనున్నారు. దాంతో ఇండియా నుంచి ఎంట్రీస్ కోసం 29 సినిమాలు ప్రదర్శించారు. చాలా దేశాలు తమ సినిమాలను ఆస్కార్ ఎంట్రీకి పంపించాయి. భారత్ నుంచి లాపాతా లేడీస్ అధికారికంగా ఆస్కార్కు ఎంట్రీ ఇచ్చింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ, బెంగాలీ భాషల నుంచి దాదాపు 29 సినిమాలు పోటీపడగా లాపాతా లేడీస్ మాత్రమే ఇండియా నుంచి ఆస్కార్కు అర్హత సాధించింది. తెలుగు ఇండస్ట్రీ నుంచి కల్కితో పాటు హనుమాన్, అజయ్ భూపతి మంగళవారం సినిమాలు పోటీపడ్డాయి. ఇక తమిళం నుంచి తంగలాన్, వాజై, కొట్టుకాళి, మహారాజా, జమా, జిగర్ తండా XX ఆస్కార్ బరిలో నిలిచాయి. మలయాళం నుంచి 4, హిందీ నుంచి 12, మరాఠీ నుంచి 3, ఒడియా నుంచి ఓ సినిమా బరిలో నిలిచాయి. వీటిలో కేవలం లాపాతా లేడీస్కు మాత్రమే ఎంట్రీ దక్కింది. అమీర్ ఖాన్ నిర్మించిన ఈ చిత్రానికి కిరణ్ రావు డైరెక్టర్. 2001 నేపథ్యంలో సాగే సామాజిక నేపథ్యం ఉన్న కథ ఇది. లాపాతా లేడీస్కు విమర్శకుల ప్రశంసలు బాగానే దక్కాయి.